బర్త్డే ఈరోజు. దేవన్న మున్నూరు కాపు సంఘానికి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు, అలాగే బీసీ సాధికారిత సంఘానికి గౌరవాధ్యక్షులు, అలాగే ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న పెద్ద నాయకులు వారి బర్త్డే ఈరోజు నా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో చేయడం నిజంగా గొప్ప అనుభూతి. ఎందుకంటే ఒక మంచి అంటే కల్మషం లేని అటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి ఎప్పుడు ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే. నేను మన వాళ్ళ వేములవాడ వెళ్ళి చూసా. దేవన్న అయితే పూర్తిగా ఇట్లా ప్రజల్లో కలిసిపోయి వాళ్ళతో మమేకమై ఏం కావాలన్న పనులు చేసుకుంటా. అసలు అక్కడి నుంచి అందుకే మా సిటీ హైదరాబాద్ రాలేకపోతున్నట్టున్నాడు. ఆడికి పోతే వదిలిపెట్టరు అని వారు ఇలాంటి పుట్టినరోజులు 100 సంవత్సరాలు జరుపుకొని ఇంకా మంచి ఉన్నత పదవులు అధిరోధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీనికి ఈ కార్యక్రమానికి మా అంజలి గారు, ఆమె తెలంగాణ మహిళా బీసీ సాధికారిత సంఘం మహిళా అధ్యక్షురాలు, అలాగే వారు వెంగళ రమేష్ గారు వచ్చినారు, అలాగే అమిత్ గారు. ఈ దేవన్న నెక్స్ట్ మళ్లీ బర్త్డే వరకు పెద్ద స్థాయిలో ఉండాలని మనం కోరుకుంటున్నాం. మరి అందరూ ఏ స్థాయికి వెళ్తున్నాం చూడాలి. మేమందరం కలిసి పనిచేయాలనుకుంటున్నాం, చేస్తున్నాం. ఫస్ట్ టైం ఈ ఆఫీస్ లో ఫస్ట్ టైం బర్త్డే కేక్ కట్ చేయించినప్పుడు ఫస్ట్ కేక్ ఇక్కడ. కాబట్టి అన్నగారు ఎలాగూ ఎప్పుడు ఏంటంటే ఎవరిని మాట తీయకుండా వెళ్తూనే ఉంటారు. ఇక పని టైము అన్ని చూసేది ఉండదు. 100% అది అట్లాంటి వ్యక్తి. అంటే ప్రజల్లో చుచ్చుకొని పోయగలిగే వ్యక్తులు ఉన్నప్పుడే మంచి జరుగుతాయి, పనులు జరుగుతాయి. అక్కడ టెంపుల్స్ కట్టించినాడు వేములవాడలో అయితే నేను చాలా చాలా ఇన్స్పైర్ అయినా. అబ్బాయి ఎంత మంచి టెంపుల్స్, అయ్యప్ప టెంపుల్ గాని, బాబా టెంపుల్ గాని, టెంపుల్స్ అయితే సూపర్, చాలా బ్రహ్మాండంగా కట్టాడు, చాలా బాగుంది. డెఫినెట్ గా వారు ఏదో ఒక రోజు ఎమ్మెల్యే కావాలి, అది మా కోరిక. ఈ రోజు మేము డెఫినెట్ గా ఎమ్మెల్యే అవుతారనేది చాలా మంది అనుకుంటా ఉన్నారు. తప్పకుండా మా దేవన్న ఎమ్మెల్యేగా ఎదగాలి. అలాగే బీసీల కోసం పోరాడుతూనే ఉంటారు, ఎప్పుడు ఎల్లవేళగా బీసీల కోసం పోరాడుతూనే ఉంటారు. కాబట్టి ఇంకా బీసీలను ఇంకా బాగా ఇన్స్పైర్ చేసి మంచి జరగడానికి ఆయన శాశ్వతగా చేయాలి. దానికి మేము పూర్తి సపోర్టు సహకారం మేము ఉంటామని తెలుపుతూ, అలాగే మా అంజలి గారు కూడా ఫుల్ టైం వర్క్ చేస్తూ ఉంటుంది. అంజలి గారు వారు కూడా బీసీలు అంటే బాగా అంటే ఒక ప్రాణం. అంజలి యాదవ్ గారు వారు ఇప్పుడు మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అనుకుంటా తెలంగాణ. తప్పకుండా వారికి కూడా ఫ్యూచర్ లో ఎమ్మెల్యే స్థాయి ఉంది, కావాలి వారు కూడా కోరుకుంటారు. మరొకసారి విష్ హ్యాపీ బర్త్డే టు యూ అన్నగారు. ఇలాంటి పుట్టినరోజులు 100 సంవత్సరాలు జరుపుకోవాలి అన్నగారు, అది కూడా మా దగ్గరనే జరుపుకోవాలి. థ్యాంక్ యూ. ఈరోజు బీసీ సాధికారత సంఘము మరియు రాష్ట్ర కార్యాలయం ఫిలిం ఛాంబర్ మరి అన్నగారి ఆఫీస్ లో మరి మొట్టమొదటిగా మననే ఇక్కడ ఆఫీస్ షిఫ్ట్ అయింది. మరి ఇక్కడ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో మరి బ్రహ్మాండంగా ఒక మంచి ఇండిపెండెంట్ బిల్డింగ్ లో ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నారు. మరి రెండింటికి ఫిలిం ఛాంబర్ ద్వారా ఎంతో మంది ప్రొడ్యూసర్, యాక్టర్స్, మరి డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా ఇది ఒక పుట్టిల్ లాంటిది. మరి బీసీ సాధికారత సంఘము రాష్ట్ర కార్యాలయం కూడా ఇది రెండు అంటే ఇటు ఫిలిం ఛాంబర్ కు ఇటు బీసీలందరికీ కూడా ఇక్కడ రాజధాని నగర నడిబొడ్డున హైదరాబాద్ లో బంజారాహిల్స్ లో మరి ఆఫీస్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ నుండి మొదలు పెట్టినాము. మరి ఏదైతే ఈరోజు నా జన్మదిన సందర్భంగా వారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మరి కార్యక్రమంలో మరి మా బీసీ సాధికారత సంఘం స్టేట్ మహిళా ప్రెసిడెంట్ గంగుల అంజలి యాదవ్ గారు, మా వెంగళ రమేష్ పటేల్ గారు ఈరోజు నూతనంగా రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన సత్రం ట్రస్ట్ డైరెక్టర్ గా ఎన్నికైనారు. మరి మాతన్ పాటిగా మరి హైదరాబాద్ కుకుడుపల్లి మరి అమిత్ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషం. అన్నగారి ఆశీర్వాదం, ఎందుకంటే వారు కూడా ఎప్పుడో మన తెలంగాణ కావాలని మొదలుపెట్టినప్పటి నుండి కూడా వారు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నారు. రామకృష్ణ అన్న గారు
మరి వారు రాజకీయం కావాలంటే ఎంతో పై స్థాయికి వెళ్లేవారు. కానీ సినీ ప్రపంచంలో ఇక్కడ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, యాక్టర్లు వీళ్ళందరూ కూడా ఈ తెలంగాణలో చాలా వరకు అన్యాయం జరుగుతుందని వారు అందరినీ ఆలోచించే విధంగా ఈరోజు ఈ ఫిలిం ఛాంబర్ చైర్మన్ గా మరి ఈరోజు మరి ఉన్నారు. వారు బీసీ సాధికారత సంఘంకి అన్న మీరు ఒక ప్రెసిడెంట్ గా చేయాలనగానే వారు ముందుకు వచ్చి తప్పకుండా నాకు కూడా నేను గౌడ్స్ కులంలో పుట్టినాను, కానీ ఒక కులమే కాకుండా కూడా నేను బీసీలందరూ కూడా సేవా కార్యక్రమాల్లో నేను ముందుంటానని వారు ఒప్పుకొని ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా వారు ముందుకు వచ్చి మరి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దానిలో వారు నాతో పాటుగా, ఎందుకంటే నేను 2 దశాబ్దాల నుంచి మున్నూరు కాపు కులం కోసం పనిచేస్తూ మరి ఈరోజు ఎందుకంటే ఒకటే కులంకు పరిమితం కావద్దు, 136 కులాల్లో ఈరోజు బాగా బలంగా అన్ని కులాలను, ఎంతోమంది పేదరికంలో ఉంటారు, ఎంతమంది గడప దొక్కని కులాలు, ఎంతమంది రాజకీయంలో లేని కులాలు, ఆర్థికంగా వెనుకబడిన కులాలు చాలా కూడా ఎంతమంది పేదరికంలో ఉన్నారు. కాబట్టి నేను అన్నగానే ఒక అధ్యక్షులుగా, నేను ఒక గౌరవ అధ్యక్షులుగా, మరి అంజలి యాదవ్ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా జనరల్ సెక్రటరీగా ఉన్నారు. మరి వారు కూడా ఒక మహిళలకు ఒక ఆదర్శంగా ఈ కమిటీలు వేసి మహిళలందరినీ కూడా ఒక యూనిటీ చేయడానికి వారు యాదవ్ కులంలో పుట్టిన 136 కులాలు ఉన్న పేదరికంలో ఉన్న అందరికీ కూడా ముందుకు తీసుకెళ్లడం మా ప్రయత్నం అనేది జరుగుతుంది. కాబట్టి మేము ఈరోజు నా జన్మదిన సందర్భం కూడా మేము అక్కడ వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రము, అక్కడ తెలంగాణ రాష్ట్ర కార్యాలయము, మరి మాకు ఇదేమో మొత్తం 33 జిల్లాలకు ఇక్కడ నుండి మేము పనిచేస్తాము. అక్కడ తెలంగాణలో 18 జిల్లాలకు వర్క్ చేస్తున్నాము. చాలా మంది కూడా బీసీలందరూ కమిటీ సభ్యులుగా ఎంతో మంది ముందుకు వచ్చినారు. వారందరూ ఒకటే కోరుచున్నారు, అన్న మన బీసీ సాధికారత సంఘంలో కనీసం ఒక 5 లక్షల మంది సభ్యత్వము నమోదు చేపిస్తే రేపు పొద్దున ఒక బలం అనేది చేకూరుతుందని వారు ఈ రోజు నన్ను అడగడం జరిగింది. నేను కూడా ఇదివరకే రామకృష్ణ అన్న గారిని చెప్పినాను, మేము త్వరలో ఒక 5 లక్షల మంది బీసీ సాధికారత సంఘంలో సభ్యత్వం నమోదు చేస్తాము. 33 జిల్లాల్లో కమిటీలు పూర్తి చేస్తాము, మహిళా కమిటీలు వేస్తాము, రైతు కమిటీలు వేస్తాము, ఇంకా అన్ని మన ఇంకా డాక్టర్స్ గాని, టీచర్స్ గాని, యువత కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. మరి ఏదైనా కూడా ఒక విజన్ కోసం ముందుకెళ్తున్నాము. నేను ఏదైతే గత 20 సంవత్సరాల నుంచి మున్నూరు కాపు కులాన్ని ఐక్యత తీసుకొచ్చి ఈరోజు స్థానిక ఎన్నికల్లో మరి సర్పంచ్ ఎన్నికల్లో గాని, మున్సిపల్లో గాని ఈరోజు ఈ 136 కులాల్లో మొదటి స్థానంలో మున్నూరు కాపులను నిలబెట్టినారు. మళ్ళీ ముఖ్యంగా బీసీలందరూ కూడా ఈరోజు మున్నూరు కాపులు అంటే ఒక వ్యవసాయ కుటుంబం అని అందరు నమ్ముతారు కాబట్టి ముందుకు వచ్చాము. అలాగే మేము బీసీ సాధికార సంఘం ద్వారా రేపు అన్ని కులాల్లో ఎవరైతే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలనుకుంటారో వారికి తప్పకుండా మేము రామకృష్ణ గారు, నేను మరి అంజలి గారు మొదటి ప్రాధాన్యత ఇచ్చి అందరిని కూడా ముందుకు తీసుకెళ్తాము. ఈ పేదరికంలో ఉన్న 136 కులాల్లో మేమందరిని ఆదుకునే విధంగా మేము ఈ కార్యక్రమాలు కూడా మేము మొదలు పెడుతున్నాం. కాబట్టి మరి ఈరోజు నా జన్మదిన సందర్భంగా మరి వేములాడలో కానీ, మరి ఇక్కడ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ కూడా కొండదేవన్న గారు, ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు తర్వాత మళ్లీ బీసీల కోసం 42% రిజర్వేషన్లలో కొట్లాడుతున్నారనేది ఒక పేరు వచ్చింది. దానిలో ఈరోజు మేము కూడా ఎన్నికల్లో బీసీలందరూ కూడా యూనిట్గా విజయం సాధించినాము. గవర్నమెంట్ కూడా 17% సర్పంచ్లో ఇస్తే మేము 40% బీసీలు గెలిచినాము. మరి బీసీలలో మున్సిపల్ ఎన్నికలలో 31% ఇస్తే 61% గెలిచినాము. రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీలలో కూడా రేపు 60% తగ్గకుండా గెలుస్తాము. రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీసీ మేయర్ ను కార్పొరేషన్లలో జెండా ఎగరేస్తాము. దానికి మా అధ్యక్షుడు మరి రామకృష్ణ గారు మేమంతా కూడా బలంగా పనిచేస్తాము, ముందుకు వెళ్తాము. ప్రతి ఒక్క బీసీ కుల బాంధవులందరూ కూడా బీసీ సాధికార సంఘంలో సభ్యత్వం తీసుకుని మీరు అందరూ చేయుతనిచ్చి మీరందరూ కూడా ముందుకెళ్లాలని కోరుచు మరి ఈరోజు ప్రత్యేకంగా రామకృష్ణ గారికి, మరి అంజలి గారికి, మా వెంగళ రమేష్ పటేల్ గారికి, బీసీ కుల బాంధవులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై బీసీ, జై జై బీసీ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.